టు మై ఛానల్. రీసెంట్గా మేము తిరుమల వెళ్ళాం కదండి. సో అక్కడ 2 days అయితే ఉన్నాము. అందుకోసమని అక్కడ దగ్గరలో కొండ మీద ఉన్న ఇంకా ఏమైనా గుళ్ళు ఉంటే చూద్దామని అయితే వెళ్ళాము. అయితే మేమైతే ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళామండి. మనకు సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. ఇంకా అది మన ఇష్టం అండి ఎలా వెళ్ళాలి అనేది. ఫస్ట్ వచ్చేసి అయితే మేము స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళామండి. ఇది తిరుమలలోనే హైయెస్ట్ ప్లేస్ అండి. అంటే ఇక్కడ ఈ స్వామివారి పాదాల ప్లేస్లో నిల్చొని ఉంటే మనకు తిరుమల మొత్తం అంటే అక్కడ ఉన్న గోపురాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇవి బంగారు ఉయ్యాలలండి. సంతానం కలగని వారు మొక్కు తీరిన తర్వాత ఇలా అయితే కడుతూ ఉంటారు. ఇంకా తర్వాత ఇవైతే స్వామివారి పాదాలండి. నెక్స్ట్ మేమైతే శిలాతోరణం తీసుకెళ్ళాం. ఇది కనిపిస్తుంది కదా పెద్ద రాక్, అదే శిలాతోరణం అండి. ఈ శిలాతోరణాన్ని స్వామివారి వైకుంఠ ద్వారంగా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడైతే అంటే ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే టెంపుల్ అయితే ఏముండదు, మనం జస్ట్ ఆ రాక్ పెద్ద రాక్ చూసాం కదా, సో అదే శిలాతోరణం అన్నమాట. అండ్ చిన్నగా ఇంకా ఏంటంటే కొద్దిగా షాపింగ్ అయితే ఉంటుంది, మరి ఎక్కువ అయితే ఏముండదు. అండ్ తర్వాత మేమైతే ఇక్కడ నుండి డైరెక్ట్గా చక్రతీర్థం వెళ్ళిపోయామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే చిన్న కోనేరు ఉంటుంది అక్కడ. అండ్ తర్వాత ఇక్కడ మనమైతే ఈ చక్రతీర్థంలో దర్శించుకోవాల్సిన దేవుడు ఏంటంటే మెయిన్గా శివుడు అండి. మనం ఇలా కొంచెం అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది చక్రతీర్థంలో. పైకి వెళ్ళిన తర్వాత మనకైతే అక్కడ లింగ రూపం అదే శివుడు అయితే ఉంటాడు కదా, సో అది దర్శనం చేసేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. మాకు అంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా జాతర అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ దర్శనానికి కొంచెం అంటే టైం అయితే ఏముండదు, జస్ట్ మనం ఇట్లా చేసేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ స్వామివారికి ఇక్కడ తులసిమాలతో ఇలా అయితే పూజ చేస్తారు. ఇక్కడ కూడా దర్శించుకొని దీపం అయితే వెలిగించుకోవాలి 365 వత్తులతో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు కదా. ఆ తర్వాత ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలండి. కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా వెళ్ళడమే. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ నియర్ బై ప్లేసెస్ అదే చెప్పాను కదా, షాపింగ్ అండ్ మీల్స్ కూడా ఉంటాయి ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా. మేమైతే ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్ అంటే ప్రైవేట్ వెహికలే కాబట్టి ఇక్కడ కూడా వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయాము. ఇక తర్వాత అయితే పాప వినాశిని గంగకి వెళ్ళామండి. సో ఈ పాప వినాశిని గంగ ఏంటంటే అక్కడ కనుక మనం స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా అంటే తొలగిపోతాయని చాలా వరకు భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కొంచెం లోపలికి వెళ్తే అక్కడైతే వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ దగ్గర మనము కావలసిన వాళ్ళు స్నానాలు చేయొచ్చు, లేదంటే కాళ్ళు కడుక్కొని కొంచెం తల మీద నీళ్ళు అయితే చల్లుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అయితే స్నానాలు అయితే చేస్తూ ఉంటారండి. అంటే మళ్ళీ మనం ఆ ప్లేస్కి వెళ్ళాం కదా, సో వచ్చినప్పుడే ఇలా చేసుకుంటే మంచి జరుగుతుందని చాలా వరకు అయితే నమ్ముతూ ఉంటారు. మీరు కనుక తిరుమలలో ఒక రోజు ఉండాల్సి వస్తే తప్పకుండా ఈ ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి, అస్సలు మిస్ కావద్దు. అండ్ మనకి అంటే తిరుమలలో అన్నప్రసాదం కూడా ఉంటుంది కదండి. మనం అక్కడ స్టే చేస్తే అసలు ఫుడ్ కూడా బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మార్నింగ్ వాళ్ళే ఫుడ్ అంటే ఇస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఈ అన్నప్రసాదంలో తినొచ్చండి. ఈవినింగ్ కూడా వాళ్ళు దద్దోజనం కానీ సాంబార్ వేసుకొని పెడుతూ ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఇది గంగా అమ్మవారు అండి, ఆకాశ గంగ దగ్గరది. లాస్ట్గా అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వెళ్ళామండి. ఇక్కడ వేణుగోపాల స్వామి కనిపిస్తున్నారు కదా, ఇక్కడ పక్కన మనకు స్వామివారి పక్కన సంకటమోచన హనుమాన్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ కూడా మనం మొక్కుకొని అంటే ఏదైనా కావాలి అని సంకల్పం తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్లేసెస్ అయితే మేమైతే తిరుమలలో విజిట్ చేసామంటే. అండ్ మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీరు ఇంకేమేమి ప్లేసెస్ విజిట్ చేశారు? మేమైతే జాపాలి హనుమాన్ వెళ్ళలేదండి, పిల్లలు ఉన్నారు, అప్పటికే మాకు టైం అయిపోయింది. అండ్ అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది కదా, అందుకనే వెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.